హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ 3వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ సేమియా పాయసం. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకున్నాను. నేనైతే ప్రసాదం కదా ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 గ్లాసు నీళ్లు కూడా పోసుకుంటున్నాను. నేను ఒక పెద్ద స్పూన్తో సగ్గుబియ్యం తీసుకున్నాను. చిన్న సగ్గుబియ్యం, ఇది కడుక్కొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే సేమియా అది కొంచెం థిక్నెస్ అది ఉంటుంది, బాగుంటుంది. చిన్న సగ్గుబియ్యం కదా, అసలు వేసినట్టుగా కూడా ఏమీ తెలియదు, చాలా తొందరగా ఉడికిపోతుంది. సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను చిన్న గ్లాస్తో 1 గ్లాసు రోస్టెడ్ సేమియా వేసుకుంటున్నాను. రోస్టెడ్ సేమియా వేసుకుంటే మనం ఏమి నెయ్యిలో అది వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. బాగుంటుంది రోస్టెడ్ సేమియా. అలాగే కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకున్నాను. సాఫ్రాన్ ఆప్షను, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సేమియా కూడా బాగా ఉడికిపోయింది. మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే. సేమియా కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నానో దాంతో 1 గ్లాసు బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్ ప్లేస్లో జాగరీ పౌడర్ అయినా వేసుకోండి, లేకపోతే నార్మల్ షుగర్ అయినా వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇంకా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే డేట్స్ కూడా నానబెట్టుకొని ప్యూరీలా చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. నేను షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను యాలకుల పొడిలో.
ఒక 5 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. ఇంకా సేమియాని పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మరొక ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఎవరి ఇష్టం, ఎవరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. నేను బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగినాక సేమియాలో వేసుకొని మిక్స్ చేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.